జీవం గల దేవుని మందిరంలో అనగా సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఈ విషయాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కలిసి స్టడీ చేస్తున్నాం. ఒక మంచి మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనము ఏం నమ్ముతున్నామో అదే మనం బిహేవ్ చేస్తాం. ఇక్కడ ఒక మాట మనం చాలా జాగ్రత్తగా ఈ హెడ్డింగ్లో గమనించాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటే, మీరు టైటిల్లోనే ఒక విషయాన్ని పరిశీలన చేయాలి. ఏంటి అని అంటే, జీవము గల దేవుని సంఘం అంటున్నాం. అంటే ఉన్నాడో లేడో, అసలు ఉన్నాడా లేడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా, నిద్రపోతున్నాడా, అవునా కాదా అని తెలియని దేవుని కొరకు కట్టబడిన మానవ హస్తకృతమైనటువంటి ఆ బిల్డింగ్ గురించి మనం మాట్లాడడం లేదు. మనం ఏం మాట్లాడుతున్నామంటే జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం అంటే ఈరోజు భూమి మీద సంఘం ఉంది అనంటే ఆ సంఘానికి సంబంధించిన దేవుడు ఇప్పుడు సజీవంగా ఉన్నాడు, ఆయన సంఘం గురించి మనం మాట్లాడుతున్నాము అనేది ఫస్ట్ మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మరి అటువంటి సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి? ఫస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం ఏంటి అని అంటే, అది ఎలాగూ ఉందో మనము అలాగే ప్రవర్తించాలి. బికాస్ దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. చర్చ్ ఈజ్ నాట్ యువర్ విజిటింగ్ ప్లేస్. చర్చ్ ఈజ్ నాట్ an entertainment place. If you are connected and rooted and grounded and planted in any local church, that church is your identity. Please mark this down. Why are you behaving like this? Anante I attend gaadu, I am planted in a local church. దానికి ఏ పేరైనా అయి ఉండొచ్చు. అది న్యూ లైఫ్ చర్చ్ కావచ్చు, న్యూ లైఫ్ లూథరన్ చర్చ్ కావచ్చు, న్యూ లైఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎనీథింగ్. పేర్లు అనేవి సౌలభ్యం కోసమే, కానీ సంఘము అనేటటువంటిది క్రీస్తు శరీరము. స్థానిక సంఘము అనేటటువంటి ఒక వ్యవస్థను కనుక నువ్వు అర్థం చేసుకోకపోతే, సార్వత్రిక సంఘము అనేటటువంటి యూనివర్సల్ చర్చ్ని, ఆ కాన్సెప్ట్ని నువ్వు అసలు అర్థం చేసుకోలేవు. కాబట్టి లోకల్ చర్చ్కి కనెక్ట్ అయ్యుండి, ప్లాంట్ అయ్యుండి, గ్రౌండెడ్ అయ్యుండి, రూటెడ్ అయ్యుండి, ఎస్టాబ్లిష్ అయ్యుండి, చెంది ఉండి అంటే బిలాంగ్ అయ్యుండి లేకపోతే సంఘము అనేటటువంటి అవగాహన కానీ, క్రీస్తు శరీరమును గురించిన అవగాహన కానీ, క్రీస్తును గురించిన అవగాహన కానీ ఒక క్రైస్తవునికి ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. దీంట్లో నో డౌట్, నిర్ద్వంద సత్యం ఇది, నిరాక్షేపమైనటువంటి సత్యం ఇది. ఎవరు దీన్ని ఆక్షేపించలేదు. దిస్ ఇస్ ఇర్రెఫ్యూటబుల్. నోబడీ కెన్ రూల్ దిస్ అవుట్. నో. సో మై డియర్ fellow Christian beings, fellow Christian brother and sisters, I am telling you, your church is your identity. Your church is your identity. It's not a place for your burial. It's not a place for your birthday parties. It's not a place for Sunday దండం పెట్టుకోవడానికి ఉండే ప్లేస్ కాదు అది. నో. అవన్నీ జీవము లేని వాటికి కట్టిన నిర్మాణాలు ఉంటాయి చూసారా, అక్కడ జరుగుతాయి. బట్ యూ మస్ట్ రియలైజ్ ఫస్ట్, దిస్ ఈజ్ జీవము గల దేవుని మందిరం, జీవము గల దేవుని సంఘం ఇది. కాబట్టి ఇది ఏంటో తెలుసుకుంటే దాంతో ఎలా బిహేవ్ చేయాలో మనకు అర్థమవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వేర్ యు ఆర్. నువ్వు అమెరికాలో ఉంటే డ్రైవింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ అ రైట్ థింగ్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, డ్రైవింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ అ రాంగ్ థింగ్. అదేంటి రైట్ అంటున్నారు, రాంగ్ అంటున్నారు? యూ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్. యూ అండర్స్టూడ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వేర్ యు ఆర్. అందుకని మనం వీఆర్ గోయింగ్ టు స్టడీ వెరీ సీరియస్ థింగ్స్ అబౌట్ ద చర్చ్. రాను లోపలికి వెళ్తూ ఉంటే మనం చాలా సీరియస్ విషయాలు
మనం సంఘం గురించి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ థింగ్ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఇది జీవము గల దేవుని సంఘం. అంటే దీనికి సంబంధించిన ఆయన బతికే ఉన్నాడు, అన్నీ చూస్తానే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. నేను పాస్టర్ల మీటింగ్లో చెప్తా ఉంటాను, వెయిట్ చేస్తున్నాడు ఆయన ప్రదానం చేసుకొనబడినటువంటి కన్యకతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక పగిలిపోద్ది. మీకు కాదండి, నేను పాస్టర్ల మీటింగ్లో చెప్తున్నాను. ఇది సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? ఆషామాషి, లేదా నీకు ఫండ్ రైజింగ్ యూనిట్, లేకపోతే నీకు పాపులారిటీ పెంచేటటువంటి ఒక ఎంటిటీ అనుకుంటున్నావా? యు బెటర్ బిహేవ్ విత్ ద చర్చ్ వెరీ కేర్ఫుల్లీ. సంఘం అంటే ఆయనతో ప్రధానం చేయబడినటువంటి కన్యక. ఒకడే పురుషుడితోటి, తెలుసా, ఒకడే ఆ పురుషుడు చూస్తున్నాడు ఇట్లా, నేను ప్రదానం చేయబడినటువంటి కన్యకతోటి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరిని చూస్తున్నాడు. ఎరా, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయితో నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా? వీపు వాసిపోదు, పైకి వెళ్ళాక విమానం మొత్తం మోగిపోద్ది. అర్థమైందా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఆ సంఘము ఏదైతే ఉందో అది ఎవరిదైతే ఉందో ఆయన జీవం కలిగినటువంటి వాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. రేపన్న దినాన ఒక రోజున నీ కొరకు రావట్లేదు ఆయన. హలో, ఐఎమ్ సారీ, ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. హీ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ యూ, హీ ఈజ్ నాట్ ఈవెన్ కమింగ్ ఫర్ మీ, హీ ఈజ్ కమింగ్ ఫర్ హిస్ చర్చ్. ఆ సంఘము అని మాట్లాడుతున్నాడు. ఆ సంఘము క్రీస్తు శరీరము, ఆ సంఘము క్రీస్తు యొక్క వధువు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. ఆ సంఘము జీవము గల దేవుని సంఘం. ఆ సంఘము ముడత, మచ్చ, కళంకము, డాగు మరి అట్టిది ఏదైనాను లేకుండా తయారు చేయవలసినటువంటి బాధ్యత సంఘ నాయకత్వానికి ఇచ్చి, తయారవ్వాల్సినటువంటి జవాబుదారీతనము సంఘ సభ్యులందరికీ ఇచ్చి, ఆ సంఘం ఎప్పుడు సిద్ధమవుతుందా, ఎప్పుడు సిద్ధమయ్యి ఆత్మయు సంఘము చెప్పాలంట. ఎవరెవరు చెప్పాలి? ప్రభువా రమ్ము అని ఎవరెవరు చెప్పాలి? ఆ సంఘాన్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ చెప్పాలి, సంఘం కూడా చెప్పాలి కమ్ అని. ఆ పరిశుద్ధాత్ముడు ఆ వధువు యొక్క పేరెంట్ అయితే, ఒక మొర్దెకై లాంటి వాడైతే, ఒక తల్లిదండ్రులు లాంటి వాడైతే, కేవలం తల్లిదండ్రులు ఒప్పుకుంటే కుదరదు, అమ్మాయి కూడా చెప్పాలి, కమ్ అనాలి. అప్పుడు పెండ్లి కుమారుడు వేవేల దూతలతో మేఘారూరుడై ఆయన వస్తాడు. ఆ దినం కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఒక వెర్రి ప్రశ్న వేస్తాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు, కానీ రావట్లేదండి ఆయన. అసలు నువ్వు రెడీగా ఉంటేగా రావడానికి. దిస్ ఈజ్ ద లాజిక్. ఆయన వచ్చేస్తాడు. ఆర్ యు రెడీ? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ ద చర్చ్. సో జీవం గల దేవుని సంఘము మన ఐడెంటిటీ, మన అస్తిత్వం, మన ఆధార్ కార్డ్. క్రైస్తవులకి ఏంటి అని అంటే, యువర్ చర్చ్. నీ చర్చ్ ఏమై ఉందో అది నువ్వే. నీ చర్చ్ ఏమై ఉందో అది నువ్వై ఉన్నావు. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. కాబట్టి సంఘం ఎలా ఉందో తెలుసుకుంటే ఆ సంఘంలో ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకుంటాం. కాబట్టి మొదట సంఘము ఏంటో తెలుసుకున్నాం. వాట్ ఈజ్ చర్చ్, ద నేచర్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం తెలుసుకున్నాం. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, we learned that the church is the household of God. అంటే దేవుని యొక్క ఇల్లు, దేవుని గృహ సముదాయం అది. అంటే ఇంట్లో ఎవరుంటారు? ఒక తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు. తండ్రి ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ? ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక బిలాంగింగ్నెస్ ఉంటుంది. ఒక ఇంటిలో ఏముంటుంది? బిలాంగింగ్నెస్ ఉంటుంది. వాడెవడో వీడెవడో ఎవడో తెలియదు అన్నట్టు ఉండదు. నో. ఇంటిలో ఏముంటుంది అని అంటే, ప్రతి వారు కూడా ఒకరికొకరు చెందినవారు. దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణలో ఉంటారు. ప్రతి ఇంటికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, అలాగే బాధ్యత ఉంటుంది, అలాగే జవాబుదారీతనం ఉంటుంది. దాన్ని ఇల్లు అంటారు. ఇంకొకటి ఏమన్నాము? అది దేవుని సన్నిధి యొక్క నివాస స్థలం అన్నాం. జీవం గల దేవుని సంఘము అంటే ఏంటి అని అంటే, ఆయన సన్నిధి నివసించే స్థలం ఇది. కాబట్టి లెట్ us బెటర్ బీ వెరీ కేర్ఫుల్. ఆయన ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని
మర్యాదగా గౌరవంగా ప్రవర్తించాలి. నిర్లక్ష్యం పనికిరాదు ఇక్కడ. చూద్దాంలే పోదాంలే, ఎవడున్నాడులే అక్కడ, ఏముందిలే, ఎవడుంటాడా? 2-3 నా నామమున ఏకీభవించుంటే అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. మనకు కనబడినటువంటి ఒక అన్సీన్ ఓనర్ ఇక్కడ మనకంటే ముందుగా వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఆయన సన్నిధి కాబట్టి మనం గౌరవ మర్యాదలతోటి రావాలి. ఆయన సన్నిధి కాబట్టి మనం గౌరవ మర్యాదలతో రావాలి. 3వ విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, ఆ సంఘము సత్యము అనగా దేవుని వాక్య సారాంశానికి స్తంభము. అంటే ఆ వాక్యాన్ని నిలబెట్టేదన్నమాట. అది స్తంభం అంటే ఊరికే ఉత్తుగానే పడిపోయే స్తంభం కాదు. మనం చెప్పుకున్నాం, గుడారాలు, డేరాలు, టెంట్లు వేసే స్తంభం ఆకర్ర కాదు. ఆ స్తంభాలకి ఆధారం ఉండదు, కానీ ఈ స్తంభానికి ఆధారం కూడా ఉంటుందన్నమాట. సో ఆధారం, ఆ బెడ్ రాక్ ఉన్నటువంటి ఆ స్తంభము మీద సత్యాన్ని నిలబెట్టేటటువంటి ఆ స్తంభము, ఆ ఆధారం. ఈ భూమి మీద సత్యము అనేటటువంటి అనగా దేవుని వాక్య సారాంశాన్ని నిలబెట్టేటటువంటి ఒకే ఒక వ్యవస్థ సంఘం. కాబట్టి ఆ సంఘంలో ఏం పరిపాలన చేయాలి? సత్యం పరిపాలన చేయాలి. దొంగ మాటలు, దొంగ పలకరింపులు, మొహం ముందు ఒక మాట, మొహం వెనకాల ఒక మాటలు అసలు ఈ సంఘంలో ఉండడానికి వీల్లేదు. సత్యము యేసుక్రీస్తు వారి గురించినటువంటి సాక్ష్యం ఏంటి? ఆయన సత్యమును గూర్చి మోమాటం లేనివాడు. కానీ ఈరోజు మనం సత్యం గురించి మాట్లాడాలంటే ఏం చేస్తాం తెలుసా? ఎందుకు వచ్చిందిలే అమ్మా, సత్యం మాట్లాడితే నిజం నిప్పు లాంటిది, నిజం మాట్లాడామనుకోండి లోకులు కాకులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు? సత్యవాది లోక విరోధి, సంఘ విరోధి కూడా అవుతే ఎలాగా? సంఘ విరోధి కూడా అవుతారు సత్యం మాట్లాడేవాళ్ళు. ఎందుకు అవుతున్నారు? లోకం వచ్చి సంఘంలో ఉంటుంది. అది వచ్చిన సమస్య. సంఘము లోకంలాగా ప్రవర్తిస్తుంది. సంఘం లోకంలోనికి వెళ్ళడం మానేసి లోకాచారాలు, లోక మర్యాదల్ని సంఘంలోకి తీసుకొచ్చేసింది. కాబట్టి ఎవరికైనా నోరు తెచ్చి ఎదుటివాడితో సత్యం మాట్లాడాలంటే గజ 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 వణుకొచ్చేస్తుంది. ఎందుకు వచ్చిందిలే మా సత్యం మాట్లాడిన కాడి నుంచి నేను విరోధిని అవుతాను. మరి ఇంకెవరు మాట్లాడతారు? సత్యం గురించి నోరు తెరవాల్సింది మనమే కదా. మనం మాట్లాడాలి కదా. ఎందుకు వచ్చింది? నాకెందుకు వచ్చింది? నాకైతే సంఘంలో నోరు మూసుకొని కూర్చుంటే మరి సత్యాన్ని గురించి ఒకరినొకరు ఎలా హెచ్చరించుకుంటాం? కాబట్టి జీవం గల దేవుని సంఘము ఏమై ఉందో దానిలో ఉన్నటువంటి జనులు అలాగూ ప్రవర్తించాలి. ఈరోజు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్ని మనం చాలా విశ్లేషణాత్మకంగా మనం నేర్చుకుంటాం. దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనము వెలికి తీసి దాని సారాంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ హెబ్రీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు హెబ్రీ పత్రిక అంతా ఏంటయ్యా అంటే, హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే పాత నిబంధన అర్థం కావాలి. పాత నిబంధనలో కూడా ఏం అర్థం కావాలంటే మొదటి 5 పుస్తకాలు అర్థం కావాలి. మొదటి 5 పుస్తకాలు చదవకుండా హెబ్రీ పత్రిక చదివితే ఒక ముక్క కూడా అర్థం కాదు. కాబట్టి కొత్త నిబంధనలను హెబ్రీ పత్రిక చదవాలంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు, ఆ పెంటెట్యూక్ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఎందుకు అనంటే హెబ్రీ పత్రికలో క్రీస్తు యొక్క సర్వోత్కృష్టత గురించి రాస్తున్నాడు. ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మొదటి నుంచి 18 వచనాలు మనం చూస్తే క్రీస్తు ఉత్తమమైనటువంటి బలియాగము అని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే దేవుడు మనకు అత్యుత్తమమైనటువంటి బలియాగాన్ని దేవుడు ఇచ్చేసాడు మనకి. దానికంటే ముందు 5-7 అధ్యాయాలు మనం చూస్తే అత్యుత్తమమైనటువంటి యాజకత్వం గురించి అక్కడ రాయబడి ఉంది. ఆ యాజకుడు ఏం చేశాడు? ఆయనే యాజకుడు, ఆయనే బలియాగము అని ఇప్పుడు 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన బలి కాబట్టి మనము దేవుని సమీపించడానికి ధైర్యం వచ్చేసింది, మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అని 19 నుంచి 22 వచనాల వరకు రాస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు 10వ అధ్యాయంలో? యేసుక్రీస్తు అనేటటువంటి ఒక ఉత్తమ బలి మనకు అప్పగించబడింది. ఆ బలి ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి మనకి ధైర్యం కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు స్థిరులై ఉండండి అని 23 నుండి 25 అధ్యాయాల వరకు రాస్తున్నాడు. ఇప్పుడు స్థిరులై ఉండండి అని హెచ్చరించాడు కదా.
ఆ స్థిరులై ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని 24, 25 అధ్యాయాల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక దృశ్య కావ్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన అత్యుత్తమమైనటువంటి బలియాగముగా మారి దేవుని సన్నిధికి మనకి యాక్సెస్ ఇచ్చాడు. ఆయన అయితే అన్నీ చేసేసాడు. మనం ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉండాలి, చాలా ఫర్మ్గా ఉండాలి, స్థిరులై మనం నడుచుకోవాలి అని మాట్లాడుతూ, అలా స్థిరులై ఉండాలి అని అంటే ఇక్కడ 24, 25 వచనాల్లో ఒక సూత్రాన్ని చెప్తున్నాడు. ఆ సూత్రంలో ప్రధానమైనటువంటి పదం ఏంటో తెలుసా? ఒకనినొకడు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఏంటండి ఏంటండి ఏంటండి? ఇప్పుడు మీ పక్క వాళ్ళతో చెప్పండి, నేను స్థిరంగా ఉండాలి అని అంటే నాకు ఒకడు కావాలి. ఏమర్థం అవుతుంది మీకు? నీ అంతట నువ్వు నీ 2 కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. ఓ క్రైస్తవుడా, సంఘమును గురించి ఎరిగిన క్రైస్తవుడా, ఆ సంఘము ఏమయ్యిందో నీవు కూడా అలాగే గనక నీవు నడుచుకోవాలి అని అంటే ఆ స్థిరత్వము నీ ఒక్కడి వల్ల అవ్వదు. మరేం చేయాలి? నాకు ఒకడు కావాలి. అందరు పెళ్ళిగాని వాళ్ళందరూ చెప్తున్నారు నాకు ఒకడు కావాలని. మిగతా వాళ్ళు చెప్పండి, పెళ్ళైన వాళ్ళకి దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. మనకొకడు కావాలి. ఆ ఒకరు గనక నిజంగా మన జీవిత భాగస్వామి అయితే ఆహా, స్వర్గధామమే అది. నిజం చెప్తున్నాను నేను. నాకొకడు కావాలి. తెలుసా, 20 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నేను పెద్ద పోసుకోలు కబుర్లు చెప్తూ నేను పెద్ద పుడింగ్ని అనుకున్నాను. పెళ్ళైన తర్వాత నీకు అంత సీన్ లేదని నాకు 20 సంవత్సరాలు నాకు అర్థమైంది. సోలో లైఫ్ ఈజ్ సో బెటర్. బైబిల్లో లేదు అది. మీరు ఈ జీవితాలు దుర్భరంగా గడుపుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అవ్వకండి. వాళ్ళ బతుకులు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. వాళ్ళ బతుకులు చిత్తు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటారంటే నాకు అర్థం కాదు. సోలో లైఫ్ ఈజ్ సో బెటరా? నో, నెవర్. అది బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకాన్ని లోకం నేర్పుతుంది. బైబిల్లో ఏముందో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట చెప్పాలి. మంచిది అని ఆగిపోతున్నారేంటి? ముగించండి. నరుడు ఒంటరిగా ఉండుట ఎవరన్నారు ఆ మాట? దేవుడే అన్నాడు. దానికి పూర్తి వ్యతిరేకమైన దాన్ని ఈ రోజున మీడియా మనకు నేర్పిస్తుంది. ఎంత దుస్సాహసం చూసారా? వాట్ ద వరల్డ్ ఈస్ టీచింగ్ ఈస్ టోటల్లీ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని జ్ఞాని అయినటువంటి ప్రసంగి నేర్చుకొని ఏమంటున్నాడు? ఒంటిగా ఉండుట కంటే జంటగా ఉండుట మేలు. ఉభయులకు కలిసి పనిచేస్తే లాభమే. ఒకడు పడిపోయిన ఎడల మరొకడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఒంటిగా ఉన్న ఎడల వానికి వెట్ట ఎలాగో పుట్టదు కదా. వాడు ఒంటరిగా దారిలో పోతుండే ఎవడో వాడి మీద పడి చంపుతాడేమో అని మాట్లాడుతూ 3 పీటల తాడు. దీనికి పెళ్లికి అసలు సంబంధం లేదు, మీరు అక్కడికి వెళ్ళకండి. 3 పీటల తాడు త్వరగా తెగిపోదు. మీరు జడేయండి, తాడు పేనండి, 3 పేటలే ఉంటాయి. 2 పేటలు ఉంటే బలంగా ఉండదు, 4వ పేట ఉంటే అసలు అల్లుకోదు. మీరు ఎప్పుడన్నా గమనించండి, ప్రయత్నం చేయండి. అందుకు అన్నాడు అనమాట 3 పేటల తాడు అని. అంటే కరెక్ట్గా గనక అలైన్మెంట్ కుదిరితే చాలా బలంగా ఉంటుంది అని అన్నాడు. సో హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ అలైన్మెంట్, ఒకనినొకడు. ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకనినొకడు. సో అవర్ కాండక్ట్ అండ్ అవర్ బిహేవియర్ షుడ్ మ్యాచ్ అవర్ ఐడెంటిటీ. ద చర్చ్ ఇస్ అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ మ్యాచ్ విత్ ద ఐడెంటిటీ ఆఫ్ అవర్ చర్చ్. సో కొందరు మానుకొనుచున్నట్లుగా, నేను ఆ లేఖనాన్ని చదువుతున్నాను, 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒక్కొక్క పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అని అంటే
సంఘములో మన యొక్క ప్రవర్తన గురించి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాము అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే, సంఘములో జనులు అన్నాడు. జనులు అంటే నానా కేటగిరీస్ ఉంటారు అని చెప్పి మనము 1 తిమోతి పత్రిక చదువుతున్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ఎవ్రీ బిలీవర్స్ జనరల్ బిహేవియర్ అన్నమాట. నెక్స్ట్ వీక్ నాయకుల గురించి మనం నేర్చుకుందాం. ఆ తర్వాత నెమ్మదిగా వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఈరోజు ఎవ్రీ బిలీవర్స్ జనరల్ బిహేవియర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ప్రతి విశ్వాసి కూడా ఈ విషయాలు ఆలోచించాలి. ఏంటి ఆ విషయాలు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి 25 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. ఈ విషయాల గురించి మనము ఆలోచించుకుందామని మాట్లాడుతాం. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మన యొక్క ప్రవర్తన ఇది నిష్క్రియాత్మకమైనది కాదు. అంటే దిస్ ఇస్ నాట్ ప్యాసివ్. అండ్ I don't want to use the word active. I wanted to use the word intentional. ఇది కేవలము నిష్క్రియాత్మకమైనటువంటిది కాదు, ఉద్దేశపూర్వకమైనటువంటిది. అంటే one must intend to behave like this. ఆటోమేటిక్గా చర్చికి వెళ్ళిపోతే ఇలాగా ఆటోమేటిక్గా జరిగిపోదు. నో. నువ్వు ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా తీర్మానం తీసుకొని ఈ ప్రవర్తనకు కలిగి ఉండాలని ఆలోచించాలి. నేను ఇలా ఉండాలని ఆలోచించాలి. సో దీంట్లో మనం మొట్టమొదటి విషయం, మనము ఒకరికొకడు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, సంఘానికి నెవర్ అటెండ్ టు ఎనీ చర్చ్ యాజ్ అ కన్జ్యూమర్, బట్ అటెండ్ టు ద చర్చ్ యాజ్ అ కాంట్రిబ్యూటర్. కన్జ్యూమర్కి కాంట్రిబ్యూటర్కి ఉన్నటువంటి తేడా ఏంటి? కన్జ్యూమర్ ఎంతసేపు ఈరోజు నేను ఏం పొందుకుంటానా, నాకేం దొరుకుద్దా అని వెళ్తాడు. కాంట్రిబ్యూటర్ లాగా చర్చ్కి రావాలి. ఎందుకంటే ఒకరికొకడు కదా. ఈరోజు పొద్దున్న లేచి నిన్న రాత్రి పడుకునే ముందు ఆలోచించాలి, రేపు సండే సర్వీస్ ఎవరెవరు వస్తారు, వరుసగా కుర్చీలన్నీ చూసుకుంటూ ఒకరొకరికొరకు ప్రార్థన చేయాలి. వీళ్ళల్లో ఎవరితో నేను మాట్లాడాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని బలపరచాలి, ఎవరిని తట్టాలి, ఎవరి వీపు మీద తట్టి వాళ్ళని బలపరచాలి, ఎవరిని లేవనెత్తాలి, ఎవరిని పలకరించాలి అని నిన్నటి రాత్రి మీరు ప్రార్థన చేసుకొని, గత వారమంతా మీరు ఆలోచన చేసి, ఈరోజు ఉదయం సిద్ధపడి, ప్రభువా ఈరోజు నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను పొందుకోవడం అనేది నీ కృప, నాకు దొరుకుతూనే ఉంటాయి, కానీ నేను ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలి ప్రభు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. 1 Corinthians chapter 14 verse 24, 14వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం, చూడండి. ఓకే, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని అని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, చూసారా? కొరింథీ సంఘంలో వచ్చేవాళ్ళు ఒకడొచ్చి 100 మందికి బోధ చేయడానికి వస్తున్నారా? గమనిస్తున్నారా అక్కడ విషయాలు? వచ్చే ప్రతి వాడు కూడా వాడికి ఉన్నటువంటి ఆ గిఫ్టింగ్ ఏంటో, ఆ గిఫ్టింగ్ని ఎలా వాడాలో ఆలోచించుకొని వస్తున్నారు. హలో మై క్వశ్చన్ దిస్ మార్నింగ్, వాట్ ఈజ్ యువర్ గిఫ్టింగ్? ఈ గిఫ్టింగ్ అనేది పోస్టర్ మీద వేసుకోవడానికా? నాకు ప్రవచన వరం ఉంది, నాకు స్వస్థత వరం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ అ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, prepare the whole week and pray and wait in the presence of God. Lord, show me one person. ఒక్కడిని చూపించండి, ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తి నా స్వస్థత వరాన్ని వాడబడడం ద్వారా ఆ వ్యక్తి స్వస్థపడాలి అని సిద్ధపడి రావాలి కదా. పారున్నవాడు పార, గంపున్నవాడు గంప, చీపురున్నవాడు చీపురు, బకెట్ ఉన్నవాడు బకెట్, మగ్గున్నవాడు మగ్గు, నీళ్లున్నవాడు నీళ్లు, ఏది ఉన్నవాడు అది తీసుకొని రావాలిగా చర్చ్కి. అక్కడ ఏ అవసరం ఉందో ఆ పని చక్క చేయాలిగా. అందరము ఒకడున్నాడు, వస్తాడు వాడు వారమంతా సిద్ధపడి
మా కొరకు ఒక మంచి కూరని పట్టుకొస్తాడు. ఆ కూర తింటుంటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బో కొవ్వు మెదడు దొరికినట్టు. హే 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 డోంట్ కమ్ టు చర్చ్ యాజ్ అ కన్జ్యూమర్. షాప్కి వెళ్తామే, సూపర్ మార్కెట్కి వెళ్తామే, రకరకాల వస్తువులు ఉంటాయి, అది నువ్వు ఒక్కడివే కొనాలని వెళ్తావు. కాదు 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 కాదు, వచ్చే ప్రతి వాడు ఏదో తేడానికి రావాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ సూపర్ మార్కెట్, దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో మై క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? గిఫ్ట్ కాదు కదా, కనీసం బైబిల్ మోసుకొచ్చుకోవడానికి కూడా మనకు బరువే. వాక్యం ఏమంటుంది ఇక్కడ? కొరింథీ సంఘం ఏం చేస్తున్నారు? కొరింథీ సంఘం ఏం చేస్తుంది? ఏ వరం ఉన్నవాడు ఆ వరము ఎక్స్ప్లోర్ చేయాలని ఇక్కడికి వస్తున్నారు. ఆ మొదటి కొరింథీ పత్రిక 14:26 ఇంటికి వెళ్ళాక మీరు బాగా స్టడీ చేయండి. ఎవడికి వాడు వాడికున్నటువంటి వరాన్ని తీసుకొని చర్చికి వచ్చి ఏం చేస్తున్నారు? ఆ వరాల్ని వాడుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ చర్చ్. మరి సంఘం ఎందుకుంది? సంఘము అలాంటి వారందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడానికి, ఒక వేదికను ఏర్పాటు చేయడానికి, ఒక యావెన్యూ క్రియేట్ చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. మరి నువ్వెవడివి? ఐ యామ్ ఎ ఫెసిలిటేటర్. హలో, I am not the orator of the church, preacher of the church, pastor of the church. No. అవన్నీ సెకండరీ. ఇక్కడ కూర్చొని నేను చేయాల్సినటువంటి మొదటి పని ఏంటి అని అంటే, ఐ మస్ట్ ఫెసిలిటేట్ యూ. హలో, ఏమన్నా చెప్పండి, ఏమన్నా మాట్లాడండి. ఏం అర్థం కావట్లేదు కదా ఇవాళ? చెప్పాను కదా, వీఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ సీరియస్ థింగ్స్ అబౌట్ ద చర్చ్. యూ బెటర్ బీ వెరీ కేర్ఫుల్ టు బిహేవ్ విత్ ద చర్చ్. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏమై ఉన్నావో అలా ప్రవర్తించు. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని నీ ఐడెంటిటీ కోల్పోయి, ఆ జత వాళ్ళు ఉంటారే, ఆ సహవాసం ఉంటుంది, ఆ దుష్ట సాంగత్యంలో నీ మంచి నడవడి చెడగొట్టుకోకు. యు బీ యువర్ సెల్ఫ్. వెన్ యు ఆర్ కమింగ్ టు చర్చ్, యు బీ యువర్ సెల్ఫ్. ఈరోజు ప్రతి ఇండివిజువల్కి నేను క్వశ్చన్ వేస్తున్నాను, వాట్ ఆర్ యూ అండ్ వాట్ డూ యూ హ్యావ్? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంత్ ఏంటి? ఒక్క తలాంతు, అదే మరి. అలాంటి వాడిని ఏమన్నాడు? వెలుపటి చీకట్లో వేసాడు. ఆడికేమో 5 ఇచ్చి మాకేమో 1 ఇచ్చాడు. భూములు పాతెట్టే. మనం అందరం అదే కదా అనుకునేది. వాళ్ళకేమో వాక్యం చెప్పే తలంలో ఇది ఇచ్చి నాకేమో అందుకే నేను అన్నీ మూసేసి పర్సులో పెట్టేసి కూర్చున్నాను. నేను మాట్లాడను, నేను చెప్పను, నేను చేయను, నేను ప్రార్థన చేయను, నేను ఎవడో పలకరించను. నేను వెళ్ళి చర్చికి వెళ్ళానా, వచ్చానా, కానుక వేసానా, అప్పం పెట్టుకున్నానా, నా నోట్లో కుండీలో కానుకలు వేసానా, గబగబా నా మానాన్ని నేను వచ్చేసాను. హే డోంట్ కమ్. ఐఎమ్ సీరియస్. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. అండ్ మీ గురించి కూడా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను డోంట్ కమ్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ యువర్ గిఫ్ట్స్ టు ద చర్చ్. ఎవడో ఒకడికి ఏదైనా ఇవ్వాలని అనుకోకపోతే రాకండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు ఎలా వెళ్ళారు చర్చికి, అలా రావాలి. హలో, ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? చెప్పండి. పేతురు, యోహానులు పగలు 3 గంటల ప్రార్థన సమయంలో ఎలా వెళ్ళారు చర్చికి? ఎలా వెళ్ళారు? అక్కడ ఇంకొకడు కూడా ఉన్నాడు. చదువుతాను మీకు, ఎందుకంటే చదివితే చాలా బాగుంటుంది. అది చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు చదవాలి, ఇప్పటి నుంచి అందరూ చదవాలి. దేవాలయములోనికి, జీవము గల దేవుని మందిరంలోనికి వెళ్ళే వాళ్ళు వేరే, వీడు కాదే. ఆ లోనికి వెళ్ళేవారు నడిచేవారు, నడిచే జనులు. వారు దేవాలయంలోనికి వెళ్ళు వారిని దేనికోసం కూర్చున్నాడంట? అక్కడ ఎవరిని అడుగుతాడంట? వెళ్ళేవాళ్ళు అడగొచ్చా? మరి వెళ్ళేవాళ్ళు భిక్షం అడిగేవాళ్ళ, భిక్షం ఇచ్చేవాళ్ళ?
సరే, భిక్ష పక్కన పెట్టండి. ఇచ్చేవాళ్ళ, అడిగేవాళ్ళ? కన్జ్యూమరా, కాంట్రిబ్యూటరా? ఇక ఆ ద్వారం పేరు శృంగారం, తెలుసా? బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ అనే టెంపుల్ గేట్ దగ్గర కూర్చున్నాడు, వాడు దేవాలయం మెంబర్ కాదాడు. దేవాలయంకి వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. హలో హలో జీవం గల దేవుని సంఘంలో ఉన్న జనుల దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఏమైనా దొరుకునేమో అనేవాడు భిక్షగాడు దేవాలయపు ద్వారం దగ్గర ఉంటాడు. కానీ దేవాలయంలోనికి వచ్చేవాళ్ళు మాత్రం అయ్యా, నువ్వు అనుకున్నట్టు వెండి బంగారాలు, మెటీరియలిస్టిక్ థింగ్స్ మా దగ్గర లేవు, కానీ మా ప్రభు మాకు ఇచ్చినటువంటి కృపావరాలు మా దగ్గర ఉన్నాయి. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? If you just want to sit at the temple gate and wait for what will I get, please. అందుకే మిమ్మల్ని ఎవడో ఒకడు మోసుకురావాలి చూడండి. పొద్దున్న లేచి, లేగరా చర్చికి వెళ్ళాలి కదా, లేస్తానుండు. చూసావా, మీరు రారు, మోసుకెళ్ళాలి. మిమ్మల్ని మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. మోసుకు రాబడే జనాలు జీవము గల దేవుని మందిరంలోని జనులు కాదు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు? ద్వారమునొద్ద కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? అది అంటే ఏమైనా దొరుకునేమో అనేవాడు బయట కూర్చుంటాడు. మాకు కలిగినదే అన్నాడా పేతురు, యోహాను? మా దగ్గర ఏమీ లేదన్నాడా? ఉంది కదా, ఏదోటి ఉంది కదా. జీవము గల దేవుని సంఘములో ఉన్న జనులు మీరు కలిగి ఉన్నారు. మీరు రక్షణ కలిగి ఉన్నారు. రక్షణ అనే ప్యాకేజ్ మీ దగ్గర ఉంది. నజరేయుడైన యేసు క్రీస్తు నామమును మీరు కలిగి ఉన్నారు. ఆ నామమున ప్రతి మోకాలు వంగుద్ది. ఆ నామమున ప్రతి నాలుక ప్రభువును ఒప్పుకుంటుంది. ఆ నామం నీ దగ్గర ఉంది. ఆ నామం వల్ల వచ్చిన శక్తి నీ దగ్గర ఉంది. ఆయన నీలో ఉన్నాడు. ఆయన వరములు నీలో ఉన్నాయి. అవి ఇవ్వడానికి పేతురు, యోహాన్లు దేవాలయంలోనికి వస్తున్నారు. హలో, డిడ్ ఐ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్? హలో, జనుల సంఘములోని జనులా, లేకపోతే ద్వారమునొద్ద మనుష్యుడా? ఆలోచించుకోవాలి. ఎలా వెళ్తున్నాం మనం చర్చ్కి? మా చర్చ్ పేరు ద చర్చ్ కాల్డ్ బ్యూటిఫుల్. నేను అక్కడికి వెళ్ళి ద్వారమునొద్ద కూర్చుంటాను. కూర్చొని కలిగి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా దొరుకునేమో అని చూస్తుంటాను. పేతురు, యోహానుల్లా రండి. పేతురు, యోహాన్లు అక్కడ యాజకుల, అక్కడ మందిరంలో చెప్పండి, అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు యాజకత్వం చేస్తున్నారా అక్కడ? చెప్పండి. కానీ వాళ్ళ దగ్గర ఉందా లేదా? మాకు కలిగినదే నీకు ఇస్తున్నా. సో ఇది పొందుకునే స్థలం మాత్రం కాదు, ఇచ్చే స్థలం, ఇవ్వడానికి రావాలి. సో ఈరోజు నేను ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని బలపరచాలి, ఎవరిని కట్టాలని ప్రశ్నించుకోవాలి. ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా పలకరించడానికి, బలపరిచి లేవనెత్తడానికి చర్చ్కి రావాలి. అండ్ తర్వాత మాట చూద్దాం. తర్వాత మాట, ఒకరినొకడు అని అంటే అది అంటే ఎవడో ఒకడి కోసం రండి చర్చ్కి. మీకోసం మీరు రాకండి. మీకోసమే మీరు రావాలనుకుంటే మీరు రాకండి. అది నేను చెప్పాను అనమాట. చూసావు ఇవాళ ప్రసంగంలో ఏమన్నాడు? రావద్దు అంటున్నాడు. సీరియస్గా చెప్తున్నాడు, రావద్దు అంటున్నాడు. నన్నే అని మానేస్తున్నారు అనుకోండి, మానేయండి. ఇది కూడా సీరియస్గానే చెప్తున్నాను. నో, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ కమింగ్ హియర్, కమ్, బ్రింగ్ సంథింగ్, బ్రింగ్ సమ్ వన్. అదర్వైజ్ యు ఆర్ జస్ట్ హే స్టాక్. జస్ట్ ఆ కుర్చీలు వేడెక్కుతున్నాయి అంతే మీరు రావడం వల్ల. అవసరం లేదు.
ఐఎమ్ హ్యాపీ విత్ 2 or 3 పీపుల్ ఇన్ ద చర్చ్. అందుకే అందరూ వదిలేస్తున్నారు చర్చిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ హ్యాపీ. యు అండర్స్టాండ్? ఐ వాంట్ ద క్రీమ్, ఐ వాంట్ ద క్రీమ్. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇట్లాగా ఒక ఎమోజీ పెడతారు, నాకు ఇట్లా మంట వస్తుంటుంది అనమాట, ఫైర్. ఇప్పటికే యూట్యూబ్లో వస్తుంటాయి బహుశా అవి. ఫైర్. ఐఎమ్ నాట్ ఆన్ ఫైర్. ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ స్పీకర్. నో, నో. అఫ్ కోర్స్ ఐ చేంజ్ మై టొనాలిటీ, బట్ ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ స్పీకర్. అండ్ చూద్దాం, ఒకనికొకడు అంటే మనం సంఘానికి ఎందుకు రావాలి? ఎవడో ఒకడి కోసం రండి. పొద్దున్నే నీట్గా తయారైపోయి అద్దంలో చూసుకొని నేను ఇవాళ ఎవడి కోసం వెళ్తున్నాను, ఎవడు లేడు, కూర్చోండి హ్యాపీగా. ఆదివారం నాడు ఈటీవీ, మా టీవీ, జీ టీవీలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. మంచిగా చూసుకొని మీకోసం వాడు వేసాడు కదా, ఇక ఎంతసేపు ఏమైనా దొరుకునేమో, ఏమైనా దొరుకునేమో ఉండండి, అలాగే ఉండండి. నా వచ్చి ఏం చేయాలంట ఒకరినొకడు పురికొల్పుకోవాలి. ఏం చేయాలి? పురికొల్పాలి. పురికొల్పాలి అనే పదము మనం కనుక దాని మీనింగ్ చూస్తే ప్రేరేపించడం, మండించడం, రగిలించడం, రేకెత్తించడం, రేపడం, ప్రభావితం చేయడం అనేటటువంటి అర్థాలు రాయబడి ఉన్నాయి పురికొల్పడం అంటే. ఇదే మాటని 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పేతురు రాస్తాడు. దేహమును ఈ గుడారములో నేను నివసించినంత కాలము ఈ రీతిగా మిమ్మల్ని రేపుట నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. న్యాయం అంట, అది న్యాయం. సో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఒకరికొకడో ఎవడో ఒకటి కోసం వచ్చాం. వచ్చి ఏం చేయాలి? ఎవడో ఒకరిని ఏం చేయాలంట? ఏం చేయాలి? పురికొల్పాలి, రేపాలి, రేకెత్తించాలి, ఇగ్నైట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఎఫెక్ట్ చేయాలి, ఇంపాక్ట్ చేయాలి, ప్రేరేపించాలి. ఎవ్రీ సండే కమ్ టు చర్చ్ టు ఇన్స్పైర్ సమ్వన్. మీరు ఏం చేయక్కర్లేదు. అందరు కూర్చొని లొడ మాట్లాడుకుంటే ఎవడో ఒకడో మూల కూర్చుంటాడు. వెళ్ళి ఊరికే భుజం మీద చెయ్యండి చాలు. అలా ఎవరి కోసమన్నా రండి, అలాగా. సో ఏం చేయమంటున్నాడు? ముఖ్యంగా ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పాలంట. దేనికోసం పురికొల్పాలి? ఒకరినొకడు దేనికోసం పురికొల్పాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. అండ్ మొదట రాయబడినటువంటి మాట, సమాజముగా కూడుట మానకూడదు. ఏం చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ కొందరు మానేస్తున్నారంట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు మానేస్తారంట. మానేసే వాళ్ళకు కూడా ఒక తోడు కావాలి. నువ్వు మానేస్తే నీతో పాటు నేను మానేద్దామని చూస్తున్నాను అంటే, నువ్వు గోదావరిలో దూకెత్తే నేను దూకెత్తాను. బైబిల్ ఆల్రెడీ చెప్పాడు యేసుక్రీస్తు వారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినలా ఇద్దరు కలిసి ఏమవుతారట? సో డోంట్ బి అ బ్లైండ్ మ్యాన్ ఫర్ అనదర్ బ్లైండ్ మ్యాన్. హలో, యు గాట్ మీ? డోంట్ బి అ బ్లైండ్ మ్యాన్ ఫర్ అనదర్ బ్లైండ్ మ్యాన్. ఇద్దరు కలిసి గుంటలో పడిపోదు. ఒరే నాయన, నువ్వు కాలేయే కట్టేవి, నీ వెనకాల వచ్చాననుకో నేను తగలబడిపోతాను, నువ్వు పోరా నాయన అని వదిలేయండి. మన జీవితంలో కొందరు ఉంటారు, వాళ్ళ పేర్లు ఓర్పా. తెలుసా మీకు ఓర్పా అంటే? అసలే ఆమె మోయాబీరాలు, ఆలోచించకుండా యూదురాలైన నయోమి కోడలుగా తెచ్చుకుంది. అది మొదటి తప్పు. ఆమె ఎవరు? ఆమె జాత చెప్పండి. అసలు ఫ్రెండ్షిప్ బిగినింగే తప్పు. అసలు పోన్లే కదా, ఇంకా కొడుకు చేసుకున్నాడు కదా అని పడుంది. అలాగా కొడుకు చచ్చిపోగానే అంటది, అత్త ఇక నీ కొడుకే లేడు, నువ్వెందుకు నాకు అంటాను. మా అమ్మగదే నువ్వు రాయే తల్లి, ముగ్గురం కలిసి ఏదో కూలోనాలో చేసుకొని బతుకుదాం అన్నదా నయోమి? అన్నదా చెప్పండి? ముసలావిడు కదా, విధవరాలు కదా, ఇద్దరు రండర్రా, ఇద్దరు వస్తే చెరువు చెయ్యేస్తే మనం ఫ్యామిలీ గడపచ్చు అన్నదా? అనలేదు. మన జీవితంలో కూడా కొందరు ఓర్పాలు ఉంటారు. ఫస్ట్ వాళ్ళ రిలేషన్షిపే తప్పు,
ఆ మోయాబీరాలతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడమే తప్పు. సరే చేసావు, ఒక టైం వచ్చింది, దేవుడు వదలగొట్టేస్తున్నాడు, ఏం చేయాలి? పూలదండ వేసి శాల్వా కప్పేసి అమ్మ హ్యాపీగా ఉండే, నువ్వు మీ మీ అమ్మ నాన్న మీ అన్నదమ్ములు హ్యాపీగా ఉండండి, ఏమై నీ సంగతి ఏంటంటే, లేదు లేదు లేదు, ఎప్పుడైతే నేను నిబంధన సంబంధంలోకి నీతోటి వచ్చానో, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు తెచ్చుకోండి, అలాంటి వాళ్ళు కొందరు తెచ్చుకోండి. సో కొందరు మానేస్తున్నారంట సమాజముగా కూడుట. ఇది సంఘం కాదు, ఇది సమాజం. దిస్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్ గ్యాదరింగ్. ఇది సమాజముగా కూడుట. సంఘము అనేది మీరు, నేను, వీఆర్ ద చర్చ్. దిస్ ఈస్ ద చర్చ్ ఫెలోషిప్. సమాజముగా కూడుట, ఆ ఫెలోషిప్ గ్యాదరింగ్ అనమాట. ఇలా ఫెలోషిప్ గ్యాదరింగ్కి కొందరు మానేస్తున్నారంట. అలా మానుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు. సమాజముగా కూడుట మానకూడదు. సమాజముగా కూడుకోవాలి. అంటే క్రమంగా సమాజముగా కూడటం, క్రమంగా సంఘారాధనగా హాజరవడం అనేటటువంటిది దట్స్ నాట్ ఎన్ ఆప్షనల్. అంటే ఐచ్ఛికమైనది. నా ఇష్టం ఉంటే వస్తాను, ఇష్టం లేకపోతే రాను, టైం ఉంటే బుద్ధి పుడితే చూస్తాను అనేది కాదు. ఈ సంఘం కావచ్చు, మరొక సంఘం కావచ్చు, ఏ సంఘానికైనా నువ్వు అంటుకట్టబడి ఉంటే సంఘ ఆరాధనకి, సంఘ కార్యక్రమాలకి హాజరవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆప్షనల్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అత్యంత ఆవశ్యకమైనది. ఇష్టం ఉంటే బుద్ధి పుడితే వెళ్ళడం కాదు. నో, ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఈ మానుకునే వాళ్ళని ఏం చేయాలి? పురికొల్పాలి, ప్రేరేపించాలి, బలపరచాలి. సమాజముకు కూడుట అనేటటువంటి ఈ సహవాసాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే, నంబర్ 1 మన ఆధ్యాత్మిక జీవితం బలహీనపడిపోద్ది. అండ్ నంబర్ 2 we will end up in isolation. ఐసోలేషన్ అంటే ఒంటరితనం అనమాట. ఈ ఒంటరితనం ప్రతి ఫేజ్లో, ప్రతి స్టేజ్లో, ప్రతి ఆస్పెక్ట్లో అనుభవిస్తారు. గబుక్కున మీకు ఏదో అయింది, ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? మనమేమో చర్చికి వెళ్ళాం, ఫెలోషిప్కి వెళ్ళాం, అడపాదడప అమావాస్యకి పౌర్ణానికి వెళ్ళి ఇప్పుడు గబుక్కుని ఎవరిని అడుగుతాం? మన పిల్లది పుట్టినరోజు అయింది, ఇప్పుడు ఎవరిని పిలుస్తాం? పెళ్లి సంబంధం చూడాలి, ఎవడు చూస్తాడు? పెళ్లి చేద్దాం అనుకున్నాం, ఎవడొస్తాడు? చాలా దారుణమైనటువంటి ఐసోలేషన్లోకి మనం వెళ్ళిపోతాం. ఫైనల్గా ఏమవుతుందో తెలుసా? అలాగ సమాజముగా కూడటము బాగా దూరం అయిపోవడం బాగా అలవాటైపోయింది అనుకోండి, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు. మీకు ఇక్కడ ఒక మర్మం చెప్పమంటారా? చర్చ్ గురించి, చర్చ్ యాక్టివిటీస్ గురించి, చర్చ్లో ఉన్న కల్చర్ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రజల్లో టాప్ మోస్ట్ లిస్ట్లో ఉండేది ఎవరో తెలుసా? రెగ్యులర్గా చర్చ్కి అటెండ్ అవ్వనోళ్ళు. రెగ్యులర్గా అటెండ్ అయ్యారనుకో అన్నీ అర్థం అవుతాయి. రెగ్యులర్గా అర్థం కాలేదనుకో కట్ పేస్ట్ చేసి చూస్తే ఏమవుతుంది? విడివిడిగా చూస్తే ఏమవుతుంది? కాంటెక్స్ట్ అర్థం కాదు. కాంటెక్స్ట్ అర్థం కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్కాన్సెప్షన్స్ వస్తాయి. సంఘాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే రెగ్యులర్ అటెండెన్స్ లేకపోవడం. మీరు గమనించండి, రెగ్యులర్గా ఎవరైతే రారో వాళ్ళే చాలా మిస్అండర్స్టాండింగ్స్లో వెళ్తారు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అర్థం అవుద్ది, విషయం తెలుస్తుంది. అలా కాదులే. ఇప్పుడు ఒక ఇంట్లో కూర వండుకున్నారు, ఒకేసారి ఉండే సాయంకాలం కూడా బాగుంటుంది, చేపల కూర కదా ఈ పూట కంటే సాయంకాలం బాగుంటుంది అని వండుకున్నారు. ఓకే, ఇంట్లో వాళ్ళంతా ఉన్నారు. సడన్గా ఒక చుట్టం వచ్చాడు, చుట్టానికి చేపల కూర వేశారు. వాళ్ళ ఇంట్లో పిల్లోడు ఉండి, అంకుల్ ఈ కూర నిన్నండిన కూర అన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడికి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు బాగుంటుంది అనుకుంటారు. చుట్టం ఏమనుకుంటాడు? నిన్నటి కూర పెడతావా నాకు? ఒరే, అందుకే నువ్వు కనెక్షన్లో ఉంటే, నిన్న చేపలు తెచ్చినప్పటి నుంచి కనుక నీకు స్టోరీ అంతా తెలుసుంటే నువ్వు కూడా ఏమనుకునేవాడు? ఆహా, నిన్న మనం అనుకునే కదా వండుకున్నాం, ఈ రోజు తింటే బాగుంటుందని. అందుకే కదా నాకు చల్లన్నం వేశారు, అందుకే కదా నాకు చల్లటి కూర వేశారు,
ఇప్పుడు నిజంగా బాగుందని ఎంజాయ్ చేస్తాం. కనెక్షన్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్. కాబట్టి ఏం చేయాలి? పక్క వాళ్ళకి చెప్పండి, సమాజముగా కూడుట మానకు, క్రమంగా రావాలి. లేకపోతే ఆధ్యాత్మిక జీవితం బలహీనమైపోద్ది. ఒంటరోడు అయిపోతావు, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ నిరాశ నిస్పృహలు, ఒంటరితనంలో ఎవడున్నాడు నా కొరకు, ఎవరిని పిలుద్దామన్నా మళ్ళీ మొహమాటం అడ్డు వస్తుంది. చూసుకోండి, మళ్ళీ ఆ యొక్క హెయిర్ లైన్ క్రాక్గా మారి, క్రాక్ బ్రీచ్గా మారి, బ్రీచ్ గల్ఫ్గా మారింది అనుకోండి, ఇక అటు ఇటు ఇటు అటు రావంట. అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా అంటే, మీకు వాళ్ళకి మధ్యలో ఏముంది? దెర్ ఇస్ అ గల్ఫ్. గల్ఫ్ ఏర్పడితే ఇక సెట్ అవ్వదు. కాబట్టి ఆ హెయిర్ లైన్ క్రాక్లోనే మనం సెట్ అయిపోవాలి. సో సంఘ సహవాసంలో ఏం చేయకూడదు అని అంటే, హానికరమైన మాటలు మరియు ప్రవర్తన మానుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ఏంటంటే నంబర్ వన్ నీకు మంచి అనిపించింది, నీకు మాట్లాడుతుంటే గమ్మత్తుగా భలే ఉంది అనిపించింది కాదు, వినేవాడికి ఇది మేలా కాదా? ఇది పలానోడితో నేను మాట్లాడితే వాడు హర్ట్ అవుతాడు, వాడికి ఇది మేలు కలగదు అనుకుంటే ఆగిపోవాలి. అండ్ నెంబర్ 2, ఇది అవసరమా కాదా? అండ్ నెంబర్ 3, ఇది అనుకూల వచనమా కాదా? ఈజ్ దిస్ అ పాజిటివ్ వర్డ్ ఆర్ నో? 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మేలు కలిగే వచనము, అవసరమును బట్టి మాట్లాడాలి, క్షేమాభివృద్ధికరమైన వచనము, అనుకూల వచనమే. మే ఉందా మీ బైబిల్లో? లేదా? ఇది ఆల్రెడీ మేలేండి అనకండి. నేను అక్కడ అనుకూల వచనమే, కానీ దుర్భాష అంటే ఇవి కానిది ఏదైనా కూడా దుర్భాష మీ నోట నుండి రాకూడదు. ఇవి కానివి అంటే వినువారికి మేలుకరం కానిది, అవసరం లేనిది, క్షేమాభివృద్ధికరం కానిది, అనుకూలము కానిది. వాట్ విచ్ ఇస్ నాట్ పాజిటివ్, వాట్ విచ్ ఇస్ నాట్ ఎడిఫైయింగ్, వాట్ విచ్ ఇస్ నాట్ యాప్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ వాట్ విచ్ ఇస్ గుడ్, వాట్ విచ్ ఇస్ నాట్ గుడ్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మరి ఏం చేస్తామండి? నోరన్నాక ఏదో మాట్లాడాలి కదండి, మాట్లాడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ ధర్మశాస్త్రంలోని సంగతులు నీ నోట్లో నుండి బయటికి రాకుండా తప్పకూడదు, అవి మాట్లాడండి. నోరిప్పితే నేను మాటలాడినను, స్వార్థ ప్రకటించినను, ఏం మాట్లాడాడంట? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించి తిని గాని జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించలేదు. తీయని మాటలు, మోసకరమైన మాటలు, తీయని మాటలు. దురదృష్టవశాత్తు గొర్రె కషాయోడిని నమ్మినట్టు తీయటి మాటలే మనకిష్టం. ఇవి మాట్లాడడానికి మనకి ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు, ఛార్జింగ్ ఉండదు, నెట్వర్క్ ఉండదు. కానీ నీకోటి తెలుసా? ఇవి మాట్లాడడానికి మాత్రం మేడ మీదకి వెళ్ళి, మూలం నిలబడి, సిగ్నల్ దగ్గర నిలబడి, నీకోటి తెలుసా? ఏంటి? అదా నాకు తెలుసు. నీకు అలా అర్థమైందా? అసలేంటో తెలుసా? భాష్యాలు, తాత్పర్యాలు, ప్రతి పదార్థాలు వివరించి మరి, అవునా నువ్వు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు సుమి, నేనేదో అలవోకగా తీసుకున్నాను, కానీ నువ్వు చెప్పాక అమ్మా దీంట్లో ఎంత మ్యాటర్ ఉందా అని అర్థమయ్యి, బాబోయ్ నాకు ఇప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఇవా అనుకూలమైన వచనాలు? ఇవా క్షేమాభివృద్ధికరమైన వచనాలు? ఇవా అవసరమైన వచనాలు? ఇవా మేలుకరమైన వచనాలు? ఇవి మాట్లాడడానికి బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటుంది. మా ఆయన ఇంట్లోనే ఉన్నా కూడా నేను మూలకొచ్చి మాట్లాడగలను. బ్యాటరీ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నో. వెన్ యూ కమ్ టు చర్చ్, స్పీక్ ఇన్ టు సంబడీస్ లైఫ్. వారికి మేలుకరమైనది, అనుకూలమైనది. అండ్ ఏం చేయాలి? సంఘంలో
ప్రేమ మరియు ఐక్యత వర్ధిల్లడానికి పాటుపడాలి. ఏం చేయాలి? సంఘంలో ఏం వర్ధిల్లాలమ్మా? ప్రేమ మరియు ఐక్యత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కలిగించేది ఆత్మయే, మనం కాదు. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనది. ఇక 2 విషయాలు ఉన్నాయి. ఐక్యత మనం తీసుకురాలేము, ఐక్యత ఆత్మ ఇస్తాడు. కానీ ఐక్యతను కాపాడే బాధ్యత మాత్రం మనది. ఆ ఐక్యతను కాపాడాలంటే మనకేముండాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఏం చేస్తాం తెలుసా? ఈ ప్రేమ ఐక్యత యాక్సిడెంటల్గా జరగవు. మనం ఏం చేయాలంటే బాధ్యతతో తోటి వాటిని నెలకొల్పాలి. ఇలా నెలకొల్పాలంటే మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని ఘనులుగా, యోగ్యులుగా ఎంచాలి. మనకెంతసేపు ఏముంటుందంటే మనకంటే ఎదుటోడు తప్పు అనుకుంటాం, ఎదుటోడు తక్కువ అనుకుంటాం. నో, ఎదుటివాడిని ఘనులుగా ఎంచాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు చదువుకోండి. తర్వాత పక్షపాత వైఖరి చూపించకూడదు, నో పార్షియాలిటీ. అదేంటంటే యేసుప్రభు వారు చూపించలేదా? 70 మందిని వదిలేసి 12 మందిని తీసుకొని వెళ్ళాడు. 12 మందిలో వదిలేసి 3 తీసుకెళ్ళాడు. 3 తీసుకెళ్ళి పేతురుతో ఒక్కడితో మాట్లాడాడు. యేసుక్రీస్తుగా పక్షపాతం అనేది అది పక్షపాతం కాదు. ఎవడు చేసే పని వాడికి అప్పగించడాన్ని పక్షపాతం అనరు. నో 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 నో. ఒకడికైతే ఒక న్యాయం, ఒకడైతే ఒక న్యాయం చూపిస్తారు చూసారా? అది పక్షపాతం అనమాట. అంటే నేను చేస్తే ఒకటి, నా బిడ్డ చేస్తే ఒకటి, వేరే వాడు చేస్తే మరొకటి. అది పక్షపాతం అంటే. అంతేగాని ఎవడు దేనికి యోగ్యుడో అర్హుడో దానికి ఇవ్వడము అది పక్షపాతం కాదు. ఎవరికి ఆ సామర్థ్యం ఉందో, ఎవరికి నమ్మకత్వం ఉందో, ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఆయా బాధ్యతలు అప్పగించడాన్ని పక్షపాతం అనరు. యేసుక్రీస్తు వారు చేసింది అదే. 70 మందిని ఒకలా చూశాడు, 12 మందిని ఒకలా చూశాడు, 3 ఒకలా చూశాడు, వాళ్ళ పేతురుని మరోలా చూశాడు. దానికి కారణం పక్కనే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు ఉన్నారు. చూసావా అన్నయ్య, ఎంతైనా కానీ ఆ పేతురుగాడికి ఇచ్చాడు, కానీ సంఘ బాధ్యతలు మనకిచ్చాడా? మన సొంత అన్నయ్య మనకిచ్చాడా అని వాళ్ళు ఎంత మిరియాల కారాలు నూరుంటారు. నో నో. సరే, వాళ్ళు అక్కడ ఉన్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించాడు, కానీ వాళ్ళిద్దరిని చూపించలేదు. తనను ప్రేమించిన వానికి సంఘాన్ని అప్పగిప్పాడు, తాను ప్రేమించిన వానికి తల్లిని అప్పగించాడు. ఏం అర్థం కాలేదు కదా? టంగ్ ట్విస్టర్ లాగా ఉంది మీకు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ బాస్. అయితే సంఘాన్ని తీసుకో. ఇది చాలా గురుతరమైన బాధ్యత. యోహాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రేమిస్తున్న తల్లిని నీకు అప్పచెప్తున్నాను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎవడికి ఏమి ఇవ్వాలో అది. గమాలియేలు దగ్గర చదువుకున్నటువంటి ధర్మశాస్త్ర నిష్ణాతుణ్ణి తీసుకెళ్ళి అన్యులకు అపోస్తలుని చేశాడు. ఏమండి ఇది న్యాయమేనండి? ఇది న్యాయమేనా చెప్పండి? ఆ ధర్మశాస్త్రం నేర్చుకున్నోడిని యూదుల మీదకి ఉసిగొల్పితే ఎలా ఉండేదండి? హీ నోస్. విద్య లేని పామరుడు, అంటే థియాలజికల్ నాలెడ్జ్ లేని పేతురుని తీసుకెళ్ళి యూదులకు అపోస్తలుని చేశాడు. ఆయన ఇష్టం అది. ఇది పక్షపాతం అంటే ఎలా కుదురుతుంది? ఎవడి కాలింగ్ వాళ్ళది, ఎవడి సర్వీస్ వాడిది, ఎవడి ఎబిలిటీ వాడిది, ఎవడి గిఫ్టింగ్ వాడిది. ఇది పక్షపాతం కాదు. సో పక్షపాతంగా వ్యవహరించడం అంటే అది కాదు. అలాగే ఐక్యత చూపించడానికి ఏం చేయాలంటే, ఒకసారి ఈ మాట చెప్తారా? మనం ముగింపులోకి వచ్చాం. మొదట నేను అనండి ఒకసారి. ఇట్లా పెట్టుకొని చూపించుకోవాలి. మొదట నేను అనకండి. ఎవడా నేను? మొదట నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. 23-24 వచనాలు ఏమన్నాడు చెప్పండి? నీవు దేవాలయంలోనికి బలి అర్పించుటకు నీవు భక్తుల్లాగా వచ్చినప్పుడు నీ మీద, నీకెవడి మీద అన్న కాదు, నీ మీద ఎవనికైనాను విరోధముగా ఏదైనా ఉన్నదని అక్కడ నీకు అనిపించిన యెడల ఏం చేయాలి? ఆ బలి అక్కడే వదిలేసి బలి గిలి తర్వాత అక్కడ ఇంకో మాట ఉంది. అందుకే రోజు బైబిల్ చదవాలి. నాలా ప్రసంగాలు చేయడానికి కాదు, నేర్చుకోవడానికి. అక్కడ ఎక్కడ అనిపించింది? ఇంటి దగ్గర అనిపించలేదు. అనిపిస్తే అక్కడే రాను వచ్చిండేవాడికి. ఎక్కడ అనిపించింది? బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి, అదిగో ఆ మాట ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, మొదట నేను.
మొదట ఐక్యత కోసం ఎవరు పాటుపడాలి? మొదట ఎవరు సారీ చెప్పాలి? ఉరగానే మరి పెళ్ళానికి సారీ చెప్తాడు ఎవడన్నా, మొగాడనేవాడు. అదే మొగతనం. అర్థం కాలేదు కదా మీకు? చచ్చా ఈ మా ఇంట్లో ఇవి కుదరవు. నేను తప్పు చేసినా, ఆమె తప్పు చేసినా ఆమె సారీ చెప్పాలి. అప్పుడే నా మేల్ ఈగో సాటిస్ఫై అవుద్ది. కరెక్ట్ అంటే చూడండి, ప్రెసిడెంట్ గారు తొంగి చూస్తున్నారు. అంతే కదా అంతే కదా అంటున్నారు. సునీతలు జాగ్రత్త. నేను ఆ సునీత గురించి మాట్లాడుతుంటే ఈ సునీత వాళ్ళ ఆయన నన్ను ఇలా మొదట సారీ చెప్పినోడు, మొదట ఐక్యత కొరకు పాటుపడినోడు, మొదట ప్రేమించినోడు దేవుని సంబంధి. మొదట ఎవరు ప్రేమించారు? ఆయన, మనమా? మనం ఆయన్ని ప్రేమించామా? ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. మనం ఎలా ఉన్నాం? ఒళ్ళంతా మురికి పూసుకొని ఈవిడిగా ఆర్చుకుంటా, ఇట్లా అనుకుంటా, చెడ్డీ ఎగేసుకుంటా రోడ్డు మీద తిరుగుతా లేం మనం? చెప్పండి. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే పిచ్చి పట్టిన గజ్జి కుక్కలాగా తిరుగుతున్నాం మనం. నేను ఇంతకంటే దారుణమైన స్థితి నేను మాట్లాడలేను, ఇంతకంటే బూతు నేను మాట్లాడలేను. బికాస్ ఏదైనా బూతు మాట్లాడితే దట్ ఈస్ అన్పార్లమెంటరీ. కానీ నా పరిస్థితి అలాగే ఉంది. అలా ఉన్నప్పుడు జూ దామ్మ అంటే కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను బలహీనతలో ఉన్నాను, భక్తిహీనుని నేను, పాపిని నేను, దేవునికి శత్రువు నేను. అప్పుడు సహితము ఆయన నన్ను ప్రేమించాడు. మొదట నేనేదో అందగాడిని, ఆటగాడిని, పోటుగాడిని అని కాదు. నో 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 నో. ఓ బుజ్జుకు ఎంత బాగుందో అని కాదు. నో 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 నో. దీని ఖరీదు ఎంత తెలుసా? దీని ఖరీదు ఎంత తెలుసా? మెల్నైజ్ ఇది 5 lakhs కాదు. నాకు అసలు విలువే లేదు. పిచ్చి పట్టి తిరుగుతున్నటువంటి ఒక గజ్జి కుక్కను నేను. అలాంటి వాడిని చూసి మొదట ఆయన నన్ను ప్రేమించి తన నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి రసి కారుతున్నటువంటి, చీము కారుతున్నటువంటి నా గాయములన్నీ తుడిచి నన్ను ముద్దు పెట్టుకొని అక్కున చేర్చుకొని నా రక్షణను ముద్రించి మళ్ళీ నన్ను ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడేమో అని చెప్పి లీగల్గా నన్ను తన కొడుకుగా అడాప్ట్ చేసుకొని నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుకే కదా ఈరోజు నిలబడి ఏం చెప్పగలుగుతున్నాం? ఏం చెప్పగలం? భూమి ఆకాశములను సృజించిన తండ్రి అయిన, సర్వశక్తుడైన తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను, ఆయన కుమారుని నమ్ముతున్నాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, పరిశుద్ధ సహవాసము అని పిలువబడుతున్న సంఘమును నమ్ముతున్నాను, పాప క్షమాపణ నమ్ముతున్నాను, నిత్య జీవాన్ని నమ్ముతున్నాను, శరీర పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను. సో ఇవన్నిటి మీద నాకు నమ్మకం కలిగించాడు ఆయన. తండ్రి మీద, కుమారుని మీద, పరిశుద్ధాత్మ మీద, సంఘ జీవితం మీద, పాప క్షమాపణ మీద, శరీర పునరుద్ధానం మీద, లోకంలో నిత్య జీవం మీద నాకు నమ్మకం కలిగించాడు. మొదట ఆయన. ఒకవేళ మొదట మనమైతే మనము కూడా ఆయన వంటి వారమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు ఒకటి గమనించండి, సంఘంలో ఉన్నటువంటి ఆ కల్చర్, ఆ అట్మాస్ఫియర్ మార్చేటటువంటి బాధ్యత, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది, నాట్ జస్ట్ ఫర్ మీ. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, సంఘంలో ప్రతి విశ్వాసి సహకరిస్తే సంఘము బలమైందిగా మారుతుంది. అంటే స్ట్రాంగ్. బలమైంది అని అంటే దారుఢ్యం అంటాం కదా, దారుఢ్యం, టఫ్నెస్, రెసిలియన్స్ అనమాట. అంటే నిలబడి ఉండడం అనమాట. నిలబడి ఉండగలుగుతుంది. అలాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒకరి పట్ల ఒకరు కనుక శ్రద్ధ వహిస్తే ఆ సంఘము ప్రేమపూర్వకమైన సంఘంగా మారుతుంది. నాట్ ఓన్లీ జస్ట్ స్ట్రాంగ్ చర్చ్, ఇట్ విల్ బికమ్ ఎ లవింగ్ చర్చ్. అండ్ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కనుక ఐక్యత కొరకు పాటుపడి పనిచేస్తే ఆ సంఘము పవర్ఫుల్గా మారుతుంది. అంటే పవర్ఫుల్ అని అంటే, స్ట్రాంగ్ అంటేనేమో స్ట్రాంగ్, పవర్ఫుల్ అంటే ఇంపాక్ట్ అనమాట, ఎఫెక్చువల్ అనమాట. ఇలా మారుతుంది. సో జీవం గల దేవుని సంఘములో ప్రతి విశ్వాసి నడుచుకోవలసినటువంటి విధానం ఇది. వచ్చే వారం నాయకులు ఎలా నడుచుకోవాలో నేర్చుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో మనల్ని మనము
ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ కమ్ యాజ్ అ కన్స్యూమర్, కమ్ యాజ్ అ కాంట్రిబ్యూటర్. హూ విల్ ఐ ఎంకరేజ్? వాట్ విల్ ఐ కాంట్రిబ్యూట్? హౌ విల్ ఐ ఆనర్ గాడ్? ఈ 3 ప్రశ్నలు మన హృదయంలో నుంచి మనకు మనం వేసుకొని ప్రభు సన్నిధిలో మనం చూద్దాం. ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువా నాయనా, జీవం గల దేవుని సంఘంలో ప్రతి విశ్వాసి ఎలాగూ ప్రవర్తించాలో మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అట్టి కృపను మాకు దయచేసి ఆ రీతిగా ప్రవర్తించడానికి మీ యొక్క సన్నిధి మా పైన ఉదయింపజేసి మమ్మల్ని బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి.